హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మునక్కాయ కర్రీ చేయబోతున్నాను. అది ఎలా అంటే చాలా సింపుల్. ఇది మన లేడీస్కి చాలా ఉపయోగపడుతుంది. వర్కింగ్ ఉమెన్స్ కానీ హౌస్ వైఫ్స్ అన్నా కానీ చాలా పనులు ఉంటాయండి. ఈ ఒక్క పని కోసం మనం అట్లానే ఉంటే మిగతా పనులన్నీ అలానే ఉండిపోతాయి. అందుకని చాలా యూస్గా ఉపయోగపడే ఒక టిప్ చెప్తాను. మనం ఈ మునక్కాయ కర్రీ ఎలా చెబుతున్నామంటే, దీంట్లోనే ఆల్రెడీ నేను ఆనియన్స్, టమాటో, మునక్కాయ వేసాను. ఆయిల్, పసుపు, కారం, సాల్ట్, ధనియాల పొడి అన్నీ మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టద్దు. ఇది అవుతుండేసరికి మిగతా పనులన్నీ అయిపోతాయి. నాకు మా చిన్నోడు 1 అవర్ టైం ఇస్తాడు. ఆ 1 అవర్లో ఈ పనులన్నీ అయిపోగొట్టాలన్నమాట. ఎందుకంటే ఆ మార్నింగ్ సెక్షన్ 1 అవర్ నిద్రపోతాడు కాబట్టి. అన్నీ వేసి ఇలా మిక్స్ చేసి సిమ్లో పెట్టుకుంటే అది అయిపోతుంది. ఇంకా మీకు కావాల్సినవి ఏవైనా ఉంటే అన్నీ వేసుకోవచ్చు అనమాట. ఇంతవరకు వేసాను, సిమ్లో పెట్టేస్తాను. మీతో పనులు చేసుకొని వస్తాను. ఓకే, అన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టి అలానే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి. మునక్కాయ ఉడికేసింది, మన కూర అయిపోయింది. మునక్కాయ కర్రీ కాదండి, ఏ కూర అయినా కానీ ఇదే ప్రాసెస్లో అన్నీ కలిపి పెట్టుకోవడం, సిమ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. మనకి కొంచెం టైం కలిసి వస్తుంది అనమాట. ఈ వంట దగ్గరే కాకుండా మిగతా పనులన్నీ అయిపోతాయి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.